వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. జూన్ 2తో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇవాళ ఫేస్ టు ఫేస్ గెస్ట్ మంత్రి హరీష్ రావు గారు వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. 14 ఏళ్ల ఉద్యమం, 2 ఏళ్ల అధికారం ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఉద్యమంలోనే కొంత కంఫర్ట్ ఉండేదేమో. ఇక్కడ బాధ్యత అన్నింటికి మించి ముఖ్యమంత్రి గారి యొక్క సీరియస్నెస్, అంటే వారు ఉద్యమ సమయంలో ఎంత దృష్టి అయితే పెట్టినరో ఈరోజు అంతకంటే ఎక్కువ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం మీద, ముఖ్యంగా సాగునీటి రంగం మీద. తెలంగాణ ఉద్యమ ట్యాగులు అయినటువంటి నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్లు తెలంగాణ బీళ్లకు మళ్ళాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేయడంలో, అనుకున్నంత వేగంగా పనిచేయడంలో కొంత పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కానీ అందులో తృప్తి ఉంది, ఒక సంతోషం ఉంది. ఒక గొప్ప కాజు, ఇంత మంచి పని చేసేటువంటి ఒక అదృష్టం ఇవాళ ముఖ్యమంత్రి గారు కల్పించినారు. ప్రజలకు, తెలంగాణ ప్రజల కలలు నిజమయ్యేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు, ఆ పనిని లీడ్ చేస్తున్నందుకు డెఫినెట్గా ఎంతో ఆనందంగా కూడా ఉంది. అదే బాధ్యతను కూడా మేము భావిస్తాం. 2 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హరీష్ రావు ఏం చెప్తారు? అసలు ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు అని నేను అడుగుతాను. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడంతో పాటు ఇవ్వని పనులు కూడా చేస్తూ ఉంది. ప్రజలకు మాట ఇవ్వకపోయినా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 51,000 రూపాయలు ఇస్తున్నాం. ప్రజలకు మాట ఇవ్వకపోయినా ప్రధానమంత్రి చేత దేశమంతా భేష్ అనే ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మేము కార్యక్రమాలను గవర్నమెంట్ ప్రకటించింది, కానీ అన్ని ఇంకా కాగితాలకే పరిమితమైన, ఏవి కూడా గ్రౌండ్ కాలేదనేది విపక్షాల ఆరోపణ. 1000 రూపాయల పెన్షన్ రావట్లేదా? కళ్యాణ లక్ష్మి కింద 51,000 రావడం లేదా? ఊరూరా చెరువులు బాగా జరగడం లేదా? ఊరూరా రోడ్ల పనులు పూర్తి కావడం లేదా? పేద పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెట్టడం లేదా? మరి ఇవన్నీ జరుగుతున్నాయా, జరుగుతలేవా? అంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు, అలాగే KG to PG విద్య ఇప్పిస్తామన్నారు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఒక హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్కడ కూడా అవి ప్రారంభం కాలేదు. అంటే అన్నీ కూడా పేపర్లకే పరిమితం అవుతున్నాయి, కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఎట్లా అంటారు? ఇప్పుడు నేను ఒక 20 చెప్పినా మీకు ఎన్ని చేసినాము అన్నీ అనడానికి వీల్లేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేసినాం. పనులు, కొన్ని టెండర్లు జరిగినాయి. ఈరోజు రిజర్వేషన్ సంబంధించి కూడా కమిషన్ వేసిండ్రు. కమిషన్ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక ప్రాసెస్లో చేయకపోతే రేపు కోర్టులో కొట్టుకుపోతుంది. డెఫినెట్గా దాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా అమలు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో పాలనకి ఇప్పుడు టీఆర్ఎస్ పాలనకి పెద్దగా ఏమి తేడా లేదన్నది విపక్షాల ఆరోపణ. కానీ మాకు వాళ్ళ ఆరోపణలు కాదు, మాకు ప్రజల దీవెనలు కావాలి. మాకు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో 5% మొబిలైజేషన్ అడ్వాన్సు, EPC సిస్టమ్. ఇప్పుడు EPC రద్దు, మొబిలైజేషన్ ఒక్క పైసా ఇచ్చేది లేదు. గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఇది. టీఆర్ఎస్ 2 ఏళ్ల పాలన చీకటి పాలన, నియంతృత్వం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మాటలే కదా పాలేరులో చెప్పింది, ఈ మాటలే కదా వరంగల్లో నారాయణఖేడ్లో చెప్పింది. ఏమైంది? ప్రజలు డిపాజిట్ గల్లంతు చేసినట్టు కాంగ్రెస్ పార్టీది. అంటే ప్రజలు వాళ్ళ మాటల్ని విశ్వసించడం లేదు. అంటే 2 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్గా చేసిన ఒకే ఒక కార్యక్రమం మిగిలిన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరైనా మా పార్టీలో చేరుతున్నారంటే ఒక ప్రత్యేక పరిస్థితి. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తూ, ఇప్పుడు తెలంగాణ నోటికాడ బుక్కనెత్తగొట్టే ప్రయత్నం చేసిండు జగన్. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ నాయన ఉన్నప్పుడు 7/7/2007 నాడు దిండి ఎత్తిపోతల పథకానికి వాళ్ళ నాయన జీవో ఇచ్చిండు. దానిని మేము కట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ దిండి ప్రాజెక్టు కట్టొద్దని జగన్ కర్నూలులో దీక్ష చేసినప్పుడు ఆ పార్టీలో ఇంకా తెలంగాణ బిడ్డలు ఎట్లుంటారు? మన తినే అన్నంలో మట్టి పోస్తుంటే కూడా ఇంకా నువ్వు పోయిరా నాయన మంచిగా పోసినామంటారా? అందువల్ల ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఇవాళ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. ఇవాళ చంద్రబాబు నాయుడు మన 6 మండలాలు గుంజుకొని, మన లోయర్ సీలేరు గుంజుకొని, మన కరెంటు రాకుండా చేసి ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో కట్టే పాలమూరునో, దిండినో, మన కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు కట్టొద్దని క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసి ఢిల్లీకి ఉత్తరాలు రాసి తెలంగాణ ప్రయోజనాలని తెలుగుదేశం పార్టీ కళ్ళరాస్తుంటే కూడా ఇంకా ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఉంటారండి. సో డెఫినెట్గానే ఎవరికైనా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. ఆ ప్రజల హక్కులను కాలరాసేటువంటి తెలుగుదేశం పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పార్టీలో చేరారే తప్ప ఇంకోట్లేదు. అంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళంతా అలాగే ఎమ్మెల్యేలుగా మీ పార్టీలో వచ్చి చేరుతున్నారు. కనీసం రాజీనామా చేసి మళ్ళీ ఇట్ ఈస్ ఎ మెర్జర్. అక్కడ ఎవరు మిగలలే. మొత్తానికి మొత్తం
అందరికందరూ అది ఆంధ్రప్రదేశ్ పార్టీ, మేము తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం చేస్తామని ఇట్స్ ఎ మెర్జర్. అక్కడ ఇది ఒకరిద్దరు వ్యక్తులు. ఇంకోటి, ఈ మాట మాట్లాడుతున్న జానారెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నా నేను. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 15 మందిని గుంజుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. మరి ఆ రోజు ఇదే మాట మాట్లాడి ఉండాల్సి ఉండే కదా. ఆ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎక్కడ ప్రజాస్వామ్యం వీళ్ళకి కనబడ్డది? నేను అడుగుతున్న జానారెడ్డి గారిని. అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది. దాన్ని నేను సమర్థించడం లేదు, కానీ నేను అంటున్నది ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, రాజకీయ పునరేకీకరణ. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్ర ప్రయోజనాలను సపోర్ట్ చేసే ఒక పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ పార్టీలో చేరుతున్నారు. గతానికి ఇప్పటికుండా తేడా అది. ఓకే, ఇక ప్రాజెక్టుల విషయానికి వద్దాం. మహారాష్ట్ర గవర్నమెంట్తో తెలంగాణ గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే తెలంగాణకు అన్యాయం చేసే విధంగా 148కు తగ్గించి ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. మీరేమైనా న్యాయం చేశారా? 2007లో ప్రాణహిత ప్రాజెక్టు కట్టాలని జీవో వస్తే 2014 దాకా మీదే ప్రభుత్వం. 7 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు మహారాష్ట్రను 152 మీటర్లకు మీరు ఒప్పించలేకపోయారు అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ మీరు 152 మీటర్లకు ఆ రోజే ఒప్పించుంటే ఇవాళ ఈ సమస్య ఎక్కడిది? అయితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదానాన్ని సవరించడం కోసం రీఇంజనీరింగ్ చేస్తున్నాం. ఒకటి, మహారాష్ట్ర ఒప్పుకునే పరిస్థితి లేదు కనుక 152కు ఒప్పుకోదు. ఎంత కొట్లాడినా సమయం పోతుంది తప్ప పక్క రాష్ట్రంలో కాదని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో మనం ప్రాజెక్ట్ కట్టలేం. అందువల్ల రీఇంజనీరింగ్ తప్పదు. రెండవది, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి చెప్పింది. ఏమని చెప్పింది? అక్కడ నీటి లభ్యత తక్కువ ఉన్నది, మీరు 152 దగ్గర బ్యారేజీ కట్టిన 120 టీఎంసీ కంటే ఎక్కువ తీసుకుపోలేరు కనుక ప్రత్యామ్నాయం తప్పదు. 148 దగ్గర కడితే 40-50 టీఎంసీలకు మించి రావు. అట్లా కూడా రీఇంజనీరింగ్ తప్పదు. మూడవది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దృష్ట్యా, గోదావరిలో నీటి లభ్యత దృష్ట్యా, మన అవసరాల దృష్ట్యా కనీసం 300-400 టీఎంసీలు తెచ్చుకోవాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని నీళ్లు వీళ్ళు ప్రతిపాదించిన తమ్మిడిహట్టి దగ్గర లేవు. అట్లా చూసినా మనకు ప్రత్యామ్నాయము రీఇంజనీరింగ్ తప్పదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ అన్నది అతిపెద్ద కుంభకోణం రాష్ట్రంలో అన్నది విపక్షాల ఆరోపణ. అంటే మీరు ఏం చేసినా కుంభకోణమేనా? ఇక అంటే మీ ఉద్దేశం ఏంది? ఇలా మనకు రెండు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా వీళ్ళు ఎంత మొత్తుకున్నా డిపాజిట్ పోతుంది. దీనికి తోడు మంచినీళ్ళు, తాగునీరు, మిషన్ భగీరథ తప్పకుండా వస్తుంది, చెరువులు పూర్తవుతున్నాయి, కరెంటు బ్రహ్మాండంగా వచ్చింది, రోడ్లు అద్భుతంగా జరిగినాయి, సంక్షేమ రంగం దేశంలో అందరికంటే ముందున్నది. ఇక దీనికి తోడు సాగునీరు కూడా వస్తే మా కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అవుతుందని ఒకరు కోర్టులకు పోయి దీన్ని ఆపాలని చూస్తున్నారు, ఇంకొకరు రైతులను రెచ్చగొట్టి భూసేకరణ జరగకుండా చూడాలని చూస్తున్నారు, ఇంకొకరు అవినీతి బురద జల్లి ప్రజలలో విశ్వాసాన్ని సడలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప ఇవాళ మేము ఏం చేసినాం? కుంభకోణాలు మీరు చేసినారు, ఈపీసీ విధానం మీరు పెడితే దాన్ని రద్దు చేసినాం. గతంలో మీరు ఏం చేసినారు? సర్వే, డిజైన్, ఎస్టిమేట్ అంతా కాంట్రాక్టర్ చేతిలో పెట్టిండ్రు. మొత్తం ఇప్పుడు డిపార్ట్మెంట్ చేతిలో పెట్టి ఎంత పని జరిగితే అంత బిల్లు ఇవ్వమన్నాం. గతంలో మీరు పని చేయకుండానే 5% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, దాన్ని రద్దు చేసి ఒక్క పైసా ఇవ్వకుండా మేము మార్చినాం. ఏది ఎవరిది అవినీతి అని నేను అడుగుతాను. రీఇంజనీరింగ్ వల్ల ముఖ్యంగా ప్రజాధనం వృధా అవుతుందని సాగునీటి రంగ నిపుణులు కూడా కొంతమంది చెప్తున్నారు. ఎవరు కూడా చెప్పలేదు. హనుమంతరావు గారు ముందు చెప్తే నేను వెళ్ళి కలిసి దీని ప్రయోజనాలు, దీని ఉద్దేశము, సిడబ్ల్యూసి ఏం చెప్పింది, ఎందుకు చేస్తున్నామో చెప్తే వారు కూడా మమ్మల్ని ఆమోదించి అభినందించడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలతోని, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కో సలహాలతోని అందరితో సంప్రదించిన తర్వాతనే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. నేను ఇంకోటి అంటున్నానే, ప్రజాధనం వృధా అని మీరు ఒక మాట అన్నారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడం కోసమే రీఇంజనీరింగ్ ఇది. గతంలో 16 లక్షలు పడతాయి, ఇప్పుడు 40 లక్షలు. గతంలో 77 రోజులు నీళ్ళు తీసుకునేది ఉంటే ఇప్పుడు 300 రోజులు తీసుకుంటున్నాం. గతంలో 120 టీఎంసీలు తీసుకునే అవకాశం 152 వద్ద ఉంటే ఈరోజు 300 నుంచి 400 టీఎంసీలు తీసుకునే అవకాశం. గతంలో 11 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఉంటే 153 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇన్ని లాభాలు జరగడం కోసమే రీఇంజనీరింగ్ తప్ప గతము కంటే 10 రెట్లు లాభం జరగడం కోసం రీఇంజనీరింగ్ తప్ప ఇందులో ఇంకోటి లేదు. అంటే కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల అడ్వాన్సులు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రభుత్వం వారి నుండి డబ్బులు తీసుకోవడానికే ఇదంతా తతంగం జరుగుతుంది. దీనివల్ల చాలా ఆలస్యం అవుతుంది ప్రాజెక్టుల నిర్మాణం అనేది వాళ్ళ ఆరోపణ. గోపాల్ గారు, మళ్ళీ చెప్తున్నా నేను, మీ పచ్చకళ్ళున్నోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి జేబులు నింపుకునే సంస్కృతి మీది.
ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఒక్క రూపాయి కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నంబర్ 1. నంబర్ 2, ఎంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించినామంటే ఈరోజు ప్రభుత్వ టెండర్లన్నీ లెస్సుకుపోతున్నాయి. మిషన్ కాకతీయలో టెండర్లు పిలిస్తే యావరేజ్ లెస్ 22% లెస్సిపోయినారు. 600 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయలో ఈరోజు ప్రజాధనం ఆదా అయింది. మీరేం చేసినారు? నామినేషను, బాక్స్ టెండర్లు మీరు చేస్తే, మేము ఈ ప్రొక్యూర్మెంట్లో ఆన్లైన్లో టెండర్ పిలిస్తే 600 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినటువంటి చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. 5 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు సాగునీరు అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? వచ్చే 6 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తాం. ఈ సంవత్సరం 25,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రభుత్వం ప్రారంభమైంది. వచ్చే 6 సంవత్సరాల్లో 150,000 కోట్లు ఇదే తరిగా మనం ఖర్చు పెట్టడం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. అయితే చివరి దాకా 6 ఏళ్ళ దాకా ఏమి ఇయ్యమనేది ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మిషన్ కాకతీయలో 18,000 చెరువులు బాగా జరిగినాయి. దాని ఫలితాలు ఈ సంవత్సరం రైతులు అందుకోబోతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఈ సంవత్సరమే 7 నుంచి 8 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకురాబోతున్నాం. వచ్చే సంవత్సరం మరో 10 లక్షల ఎకరాలు తీసుకొస్తాం. 3వ సంవత్సరానికి మరో 20 లక్షలు తీసుకొస్తాం. ఇలా దశల వారీగా మనం వచ్చే 6 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయత్నాలు, పనులు ప్రారంభించింది. 2 ఏళ్ల కాలంలో 1 ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. ఇక 3 ఏళ్లలో ఏం చేస్తారన్నది ఆల్రెడీ ఇచ్చినాం. ఈ సంవత్సరం 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు వర్షాలు పడాలి కదా, జూలై వస్తుంది కదా. మేము మధ్యలో వచ్చింది ఒక సంవత్సరం, అది కరువు వల్ల త్రాగడానికి నీళ్లు లేవు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడం కోసమే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇలాంటి కరువు పరిస్థితుల్లో, ఇలాంటి డ్రౌట్ ఇయర్లో కూడా ఆ కాళేశ్వరం దగ్గర నుంచి 1000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. అంటే ఎంత కరువు కాలంలో కూడా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది కనుకనే రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ద్వారా నీళ్లు తేవడం కోసం ప్రాజెక్టులు శ్రీకారం చుట్టినాం. ఇప్పటికే మిషన్ కాకతీయలో గత సంవత్సరం ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలు MK1లో రైతులకు అందినాయి. ఈ సంవత్సరం MK2, MK1 కలిపి కూడా మంచి ఫలితాలు అందుతాయి. పెండింగ్ ప్రాజెక్టుల కింద ఇప్పుడు ఈ జూలైలో వచ్చే 1-2 నెలల్లో 8 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు కూడా నీళ్ళు ఇస్తాం. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోంది, ఎలాంటి అనుమతులు తీసుకుండానే పనులు ప్రారంభించిందన్నది ఒకవైపు జగన్ దీక్ష చేస్తున్నారు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు ఈ జగన్ ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో కదా దిండి ఎత్తిపోతల పథకం. మరి ఆయన ఆ రోజు మీ నాయన్ని అక్రమ ప్రాజెక్టుకు జీవో ఇచ్చిండా? 7/7/2007 నాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దిండి ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జీవో ఇచ్చినారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఏ ప్రాజెక్టులు అయితే కట్టాలని మీరు జీవోలు, ఉత్తర్వులు ఇచ్చినారో, నీటి కేటాయింపులు చేసినారో అదే ప్రాజెక్టు కడుతున్నాం తప్ప ఇది కొత్త ప్రాజెక్టు కాదు, అక్రమ ప్రాజెక్టు అంతకంటే కూడా కాదు. అంటే మీరు ఆ రోజు ఈరోజు ఇది అక్రమం అయితే ఆ రోజు మీరు ఇచ్చిన జీవో కూడా అక్రమమే కదా, మరి అది ఒప్పుకుంటారా? ఆ రోజు మీరు అక్రమ ప్రాజెక్ట్ అని జీవో ఇచ్చిండ్రా? మీరు ఇచ్చిన జీవో, మీరు ఇచ్చిన ఆదేశాలను మేము అమలు చేస్తూ ఉన్నాం. మరి మీరు కట్టిన గాలేరు నగరి, హంద్రీనీవా, వలిగొండ, మరి అవన్నీ కూడా అక్రమ ప్రాజెక్టులే కదా. ఆ ఒక్క ప్రాజెక్టు కానీ అనుమతి ఉందా? మరి ఇలా మా ప్రాజెక్ట్ ఆపాలంటుండ్రు, మరి అక్రమంగా కట్టిన ఆ ప్రాజెక్టులన్నీ మూసేస్తారా? ఆ ప్రాజెక్టులకు నీళ్ళు విడుదల చేయడం నిలిపివేస్తారా? ఏది అక్రమం? తెలంగాణ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు కట్టినా రాష్ట్రానికి మాకు ఇచ్చే నీళ్ళనే మేము వాడుకుంటాం. మీరే అరేంజ్మెంట్ చేసినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు మాకు అలొకేషన్ ఇచ్చినారు. అంటే మాకు దాదాపు 376 టీఎంసీల నీళ్లు ఒక అరేంజ్మెంట్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఈ 376 టీఎంసీలను మేము పాలమూరుకు వాడతామా, దిండికి వాడతామా, జూరాల వాడతామా, కల్వకుర్తి వాడతామా, నెట్టంపాడు వాడతామా, భీమా వాడతామా, దేనికి వాడతాం అనేది రాష్ట్రం యొక్క ఇష్టం. మాకు ఉన్న అరేంజ్మెంట్లోనే మేము వాడుకుంటాం తప్ప ఒక్క చుక్క నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది మాకు అవసరం లేదు. వాళ్ళ నీళ్ళని మేము వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో డెఫినెట్గా మేము సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం. మేము రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కొట్లాడుతున్నాం. రాష్ట్రంగా మాకు ఏ కేటాయింపులు అయితే ఉంటాయో ఆ కేటాయింపులకు అనుగుణంగా, ఆ కేటాయింపులకు లోబడే మేము ఈ ప్రాజెక్టులను నిర్మించుకుంటున్నాం. అంటే కృష్ణా డెల్టా రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే వేయలేదు, చంద్రబాబు వేయించాడు. అలాగే సిడబ్ల్యూసీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రారంభించారని సుప్రీంకోర్టుకు చెప్పింది. మేము కూడా సుప్రీంకోర్టులో చెప్పినాం, ఇది ఉమ్మడి రాష్ట్రంలో కంటెంప్టేట్ చేసిన ప్రాజెక్టు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఆమోదించబడినటువంటి ప్రాజెక్టు. దాన్నే మేము కడుతున్నాం తప్ప ఇది కొత్తది కాదనేది మేము కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపిస్తుంది. అసలు ఆర్డీఎస్ వివాదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఫిర్యాదు తోటి ఆ పనులు కూడా ఆపేశారు. అది ముందుకి వెళ్తుందని మీరు భావిస్తున్నారా? కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ గారితో ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లు, ఎండీ గారితో అందరితో కూడా మాట్లాడినాం. తప్పకుండా పనులు 2-3 రోజుల్లో ప్రారంభం చేస్తాం. అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కూడా చేస్తామని చెప్పి వారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్డీఎస్ అనేది ఇలా జోక్. ఇది కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం ఎట్లుందంటే దొంగతనం చేసిన దొంగనే దొంగ అన్నట్టుంది. ఈ రాష్ట్రాన్ని అందరికంటే ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఆర్డీఎస్కు కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క సంవత్సరం అన్నా పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చినాయా? ఆర్డీఎస్ నీటి కేటాయింపులు 15.9 టీఎంసీలు. ఇన్నేళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ఎప్పుడన్నా 5 టీఎంసీల నీళ్ళన్నా ఆర్డీఎస్కి వచ్చినాయా? ఈ పాపం కాంగ్రెస్ పార్టీది కాదా? మీరు 10 ఏళ్ళు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నడన్నా కర్ణాటకకు పోయి మాకు నీళ్ళు వస్తలేవు ఆర్డీఎస్కు అని మహబూబ్ నగర్ జిల్లా మంత్రో, ఇరిగేషన్ మంత్రో కర్ణాటకకు పోయి మీరు ప్రయత్నం చేసిందా? ఈరోజు నేను వెళ్ళి మాట్లాడి మీరు ఆయనకట్టు ఎత్తు పెంచండి, అది ఆ మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్ తొందరగా పూర్తి చేయండి, మాకు కావాల్సిన నీళ్ళు మాకు వచ్చేటట్టు చూడండి అని నేను పోయి ఈరోజు మాట్లాడొచ్చిన. వాళ్ళు ముందుకొచ్చి పనిచేస్తామంటే తెలుగుదేశం ఎమ్మెల్యే పోయి మీరు ఎట్లా కడతారని రైతులు తీసుకుపోయి ఆడ కర్ణాటక ఇంజనీర్లను బెదిరిస్తాడు. అక్కడ మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది దుర్మార్గం కాదా? ఇంకోటి అంటున్నా, ఈ నిర్ణయం మేము తీసుకున్నామా? ఉమ్మడి రాష్ట్రంలో 7 ఏళ్ల కింద అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్డీఎస్ రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకొని కర్ణాటకకు డబ్బులు ఇచ్చినాం, పని చేయమని చెప్పినాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇదే దేవినేని ఉమ కూడా అసెంబ్లీలో ఉన్నారు. మరి ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ రోజు సక్రమం అయితే ఈరోజు అక్రమం ఎట్లయితుంది? ఆ రోజు ఒప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది బ్లాక్మెయిలింగ్ కాదా? ఇది దాదాగిరి కాదా? ఇది గుండాగిరి కాదా? ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాలరాయడం కాదా? దీన్ని ఏ రకంగా మీరు ఒప్పుకుంటారు? దీని మీద ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు? మరి ఆ రోజు ఆ ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దీన్ని వ్యతిరేకించలేదు? సో డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల హక్కు. మేము కర్ణాటకతో సత్సంబంధాలు కలిగి ఉన్నాం. ఈ వాళ్ళు పోలీస్ పహారా, ఎందుకంటే కర్ణాటకలో సగభాగం ఉంటుంది 410 మీటర్లు. మీ భాగంలోనైనా పనిచేసి మాకు న్యాయం చేయండి అని వాళ్ళని కోరినాం. తప్పకుండా వారు చేస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. అయితే దానికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నాం. తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒక 600-700 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి, ఒకవేళ అక్కడి నుంచి నీళ్లు రాకపోయినా నది నుంచి డైరెక్ట్ లిఫ్ట్ చేసి అయినా సరే తెలంగాణ భూభాగంలో లిఫ్ట్ పెట్టి తప్పకుండా ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగాన్ని నీళ్ళు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ళు చేసినటువంటి పాపం, మోసం, దగ దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా సరిదిద్ది ఆర్డీఎస్ రైతుల్ని కాపాడుకుంటుంది. ఉద్యమంలో హరీష్ రావు పాత్ర ఎంతో కీలకం. కేసీఆర్కు హరీష్ రావు రైట్ హ్యాండ్. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరు రైటు ఎవరు లెఫ్ట్ అనేది ఏం లేదు. మేమందరం క్యాబినెట్లో ఉండేటువంటి అందరం కూడా ముఖ్యమంత్రి గారికి సమానం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎవరు ఏ పని బాగా చేయగలుగుతారంటే ముఖ్యమంత్రి గారు వారికి ఆ పోర్ట్ఫోలియో ఇస్తారు, ఆ బాధ్యతల్ని వారికి ఇచ్చి వారితో ఆ పని చేయించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తారు. అది వారి ప్రియారిటీ అది. సో ఆ రకమైనటువంటి బాధ్యత అప్పుడు ఇప్పుడు మా మధ్య ఎలాంటి తేడా కానీ భేదాభిప్రాయాలు లేవు. మేము ఒక కుటుంబంగా, ఒక టీమ్గా, మేము క్యాబినెట్ సభ్యులు అందరం కూడా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేస్తాం. అంటే గవర్నమెంట్లో ఇప్పుడు నెంబర్ 2 ఎవరంటే కేటీఆర్ అనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. మా పార్టీలో నంబర్లు లేవు, పంచాయతీలో వీ హ్యావ్ ఓన్లీ వన్ లీడర్, దట్ ఈస్ కేసీఆర్. హరీష్ రావు మొన్నటి వరకు మైనింగ్ శాఖను చూశారు. ఆ మైనింగ్ శాఖను తీసుకెళ్ళి మంత్రి కేటీఆర్కి అప్పచెప్పారు. అంటే హరీష్ రావుకు గతంలో మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది, కేటీఆర్కు ఆ అనుభవం కూడా లేదు. కానీ ఆ శాఖను ఎందుకు ఆయనకి ఇచ్చారు? అది పెద్ద గొప్ప పోర్ట్ఫోలియో అని కాదు. నాకు ఇరిగేషన్లో విపరీతమైన బాధ్యత ఉంది. నేనే ముఖ్యమంత్రి గారిని నాకు కొంత బరువు తగ్గించండి, ప్రధానమైనటువంటి మీ ఆకాంక్ష అయినటువంటి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి క్రమంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉంది కనుక నాకు కొంత బాధ్యత తగ్గించమన్నప్పుడు మైనింగ్ అనేది ఇండస్ట్రీలో భాగంగా ఉంటుంది. ఎప్పుడైనా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్కే, మైనింగ్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ సెక్రటరీ ఒకరినే ఉంటాడు కనుక ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్కి దాన్ని యాడ్ చేసినారే తప్ప దాంట్లో పెద్ద రాజకీయమో రాద్ధాంతమో ఇంకోటి ఏం లేదు. దాంట్లో కేసీఆర్ రాజకీయ వారసుడు అంటే ఎవరని చెప్తారు? కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తే ప్రజలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఏర్పడి, నామినేటెడ్ పదవులు ఇంకా భర్తీ కాలేదు. ఉద్యమకారులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. రాములు నాయక్ ఉద్యమకారుడు కాదా? కర్ణె ప్రభాకర్ ఉద్యమకారుడు కాదా? ఖమ్మం జైలుకు కేసీఆర్ వెంట వెళ్ళిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉద్యమకారుడు కాదా?
సో డెఫినెట్గా రాజ్యసభలో శాసనసభ మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఓయూ విద్యార్థిని ఈరోజు మేము చేసుకోలేదా? ఇలా చాలామంది ఉద్యమకారులకు ఇస్తూ వచ్చినాం. మార్కెట్ కమిటీల చైర్మన్లు కూడా ఇప్పటికే దాదాపు 25-30 వరకు నియామకాలు అయిపోయినాయి. మిగతా ప్రక్రియ కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే ఆశించే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, మనం ఇవ్వగలిగే సంఖ్య తక్కువ ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. బట్ ఇది 5 ఏళ్ళ పార్టీ కాదు, ఇది 20 ఏళ్ళు అధికారంలో ఉండే పార్టీ. కొంతమందికి పార్టీలో అవకాశం వస్తుండొచ్చు, కొంతమందికి రెండవ దశలో అవకాశం వస్తుండొచ్చు, కానీ అందరూ ఉద్యమకారులను కూడా పార్టీ గుర్తిస్తుంది. దశల వారీగా వారి సామర్థ్యాన్ని బట్టి, వారి అవకాశాలను బట్టి, సమీకరణలను బట్టి పార్టీ అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతుంది. అంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకంటే బయట పార్టీల నుండి వచ్చిన వాళ్ళకే ఎక్కువగా పదవులు ఇస్తున్నారన్న ఆరోపణ. డెఫినెట్గా బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. పార్టీలో అందరి ఈరోజు 2 రాజ్యసభలు ఇస్తే మొదటి నుంచి ఉన్న ఉద్యమకారుడు ఈరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వచ్చిండ్రు, బయట నుంచి వచ్చిన డి శ్రీనివాస్ వచ్చిండ్రు. సో పార్టీగా ఏమైందంటే రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు వాటిని సమతుల్యతతో ముందుకు పోవాల్సి వస్తుంది. సో వారు అన్నీ ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అంటే పార్టీలో 14 ఏళ్ళుగా పనిచేసిన ఏ ఒక్క ఉద్యమకారుడు రాజ్యసభ సీటుకు డి శ్రీనివాస్ స్థానంలో ఎవరు దొరకలేదు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఉద్యమకారుడు కాదా? కర్ణ ప్రభాకర్ ఉద్యమకారుడు కాదా? మా రాములు నాయక్ ఉద్యమకారుడు కాదా? ఎవరు ఉద్యమకారుడు కాదు. ఈరోజు ఏది చేసినా ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రెండింటినీ సమతుల్యతను పాటిస్తూ పాత కొత్త ఎవరి అవసరాలను బట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ముందుకు పోతాం. 2 ఏళ్ళైంది ప్రభుత్వం ఏర్పడి, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. అవకాశం ఉంది అట్లాంటి? నాకు తెలియదు, ఆ ప్రశ్న మీరు ముఖ్యమంత్రి గారిని అడిగితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నిరంతరం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.